ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఈ పేరు చెప్తే చాలు శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు వైకాపా పార్టీ బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి సస్పెండ్ చేస్తూ అధిష్టానం నుంచి ఒక అధికారిక లెటర్ కూడా వచ్చింది. ఎందుకంటే నిత్యం దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయాల్లో ఏదో ఒక దుమారం రేపుతున్న దువ్వాడ శ్రీనివాసరావుకి గట్టి కళ్ళెం పడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే వైకాపా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గట్టిగా స్వరం వినిపించిన నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావు. ఇలాంటి దువ్వాడ శ్రీనివాసరావు కొన్ని కుటుంబ కలహాలలో అయితే గత ఏడాది నుంచి కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నోసార్లు అటు సతీమణి వాణి ఇటు పిల్లలు హైందవి వీళ్ళందరూ కూడా మా డాడీని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్తున్న నేపథ్యంలో అప్పుడు సస్పెండ్ చేయకపోగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అన్ని సానుకూలంగా ఉన్న సమయంలో దువ్వాడ శ్రీనివాసరావుకి ఈ సస్పెండ్ చేయడం ఏంటని కూడా టెక్కపట్నంకు సంబంధించిన వైకాపా పార్టీ నేతలు గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు టెక్కలకు సంబంధించిన అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పేడాడ తిరక్ కనీసం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకి హాజరవ్వట్లేదు అంటూ కూడా పార్టీ కార్యక్రమాలు చేయకపోగా పార్టీని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానమైన జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 దఫాలుగా సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా సస్పెండ్ అయ్యారు. ఈ దువ్వాడ శ్రీనివాసరావుకి ఈ సస్పెండ్లు అనేవి ఏమి కొత్త కాదు. కానీ పరిస్థితులు అయితే ఇప్పుడు వైకాపా పార్టీలో పరిస్థితులు 2029లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతుందా అనేది ఎదురు చూస్తున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు సస్పెండ్ వేటునైతే అక్కడున్న స్థానికంగా ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ అయినటువంటి పేడాడ తిలక్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి వ్యక్తి ఎన్నో ఇప్పటికే పార్టీకి ఎన్నో నష్టాలు చేకూర్చారు. అటు ప్రేయస్ అయినటువంటి దువ్వాడ దిబిలి మాదిరి హాట్ టాపిక్ గా మొదలైన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పార్టీకి మైనస్ తప్ప ప్లస్ అయితే ఎటువంటిది లేదంటూ కూడా కొన్ని పార్టీ వర్గాలు ఏదైతున్నప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు సస్పెండ్ అయితే వైకాపా పార్టీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గానే ప్రస్తుతానికి నిలిచిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాకేష్ తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, శ్రీకాకుళం.